బీఆర్ఎస్ పార్టీ నావ వంటిదని ఎప్పుడు మునిగిపోతుందో తెలియదని రఘునందన్ రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బంగాళాఖాతంలో మునిగిపోతున్న బీఆర్ఎస్ను ఎవరూ కాపాడలేరని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెదక్ జిల్లాలో ఎంతో మంది ఉద్యమకారులు ఉంటే వారిని పక్కన పెట్టి కేసీఆర్ డబ్బులకు ఎంపీ టికెట్ అమ్ముకున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. కొన్నిసార్లు ఎక్సిడెంట్ అవుతుంది, కొన్నిసార్లు 3 సంవత్సరాలు ముగిసే కంటే కొద్ది రోజుల ముందు కూడా టెన్యూర్ మారుస్తుంటారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా పదవుల కోసం టెన్షన్ పడకూడదు. వచ్చే టైం వస్తే అవుతుందా? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు. నువ్వు ఎమ్మెల్యే అయ్యేది ఉందనుకో, నాలాగా అదృష్టం కలిసి వచ్చి మధ్యలో కూడా అవుతారు. నేను 2018లో ఓడిపోయినా, మళ్ళీ నేను ఎప్పుడు గెలవడానికి అవకాశం ఉండే 2023 డిసెంబర్ దాకా ఎన్నికలు లేకుండా అసలు అయితే ఉండేనా? కానీ దేవుడు నాకు మధ్యలో రాసిండు, వస్తానా మధ్యలో నువ్వు పోయి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు గెలిచి రాబోరా అని నాకు రాసిండు దేవుడు. ఎందుకంటే నేను కోరుకున్నా ప్రతి ఒక్క దేవునికి ఏమని, ఈసారి తర్వాత ఇక కేసీఆర్ అనేటువంటి ముఖ్యమంత్రి కాడు, అందుకని దేవుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నన్ను అసెంబ్లీలో లేకుండా ఎత్తిమని చాలా ఏడ్చిన నేను ఒకరోజు దేవునికి దండం పెట్టి. ఎందుకంటే ఆయనకు అర్థం కావాలి, రఘునందన్ అనేటోడు నాకంటే తెలివి కల్లోడు, లేదా నేను వద్దనుకొని బయటికి పంపించినోడు నాకంటే గట్టోడు అనేది ఆయనకు అర్థం కావాలంటే దేవుడు నన్ను అసెంబ్లీకి పంపకపోతే నీకేం దయలేదని నేను 2018లో ఓడిపోయినప్పుడు చాలాసార్లు బాధపడ్డా. 3 సంవత్సరాలు ఒక టెన్యూర్ మనది. కొన్నిసార్లు ఎక్సిడెంట్ అవుతుంది, కొన్నిసార్లు 3 సంవత్సరాలు ముగిసే